పెంచిన పామే కాటేసింది. ఈ సామెత ఇప్పుడు పాకిస్తాన్కు అక్షరాలా సరిపోతుంది. ఒకవైపు దేశం లోపల తాము పెంచిన తీవ్రవాదులే రోడ్లెక్కి దేశాన్ని స్తంభింపచేస్తుంటే, మరోవైపు సరిహద్దులో నిన్నటి మిత్రులైన తాలిబాన్లు గట్టి వార్నింగ్లిస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు లోపల బయట రెండు వైపులా అగ్గిలో చిక్కుకుంది. ముందుగా పాకిస్తాన్ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. తెహ్రీక్ ఏ లబ్బైక్ పాకిస్తాన్ TLP అనే ఒక కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ వేలాది మందితో రోడ్లెక్కింది. ఇస్లామాబాద్, రావల్పిండి వంటి ప్రధాన నగరాలను దిగ్బంధించింది. పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ప్రభుత్వం రోడ్లను మూసివేసి మొబైల్ ఇంటర్నెట్ ను కూడా బంద్ చేయాల్సి వచ్చింది. దీనికి కారణమేంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిర్చారు. ఈ ఒప్పందాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం సమర్థించిందని TLP ఆరోపిస్తోంది. అరెస్టులు మాకు లెక్క కాదు, తూటాలు మాకు లెక్క కాదు, షెల్స్ మాకు లెక్క కాదు, అమరత్వం మా గమ్యమంటూ TLP చీఫ్ సాద్ రిజ్వీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. దీంతో TLP కార్యకర్తలు, భద్రతా దళాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. విచిత్రం ఏమిటంటే ఈ TLP లాంటి సంస్థలను ఒకప్పుడు పాకిస్తాన్ ఆర్మీనే పెంచి పోషించింది. ఇప్పుడు అవే సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఇది దేశం లోపలి కథ. ఇక బయట కథ చూస్తే అది ఇంకా దారుణంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశ పర్యటనకు రావడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. ఆ అసూయ ఆందోళనతో ఒక పిచ్చి పని చేసింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ పై వైమానిక దాడులు చేశామని, పాకిస్తానీ తాలిబాన్ చీఫ్ ను చంపేశామని వాళ్ల మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఎప్పటిలాగే వాళ్ల పప్పులు ఉడకలేదు. పాకిస్తాన్ క్షిపణులు లక్ష్యాన్ని మిస్ అయ్యాయి. ఎలాంటి నష్టం జరగలేదని ఆఫ్ఘనిస్తాన్ తేల్చి చెప్పింది. అంతేకాదు, తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ ఆఫ్ఘన్ల ధైర్యాన్ని పరీక్షించొద్దు, మమ్మల్ని రెచ్చగొట్టద్దు, అలా చేయాలనుకుంటే ఒకసారి చరిత్రలో బ్రిటన్ను, సోవియట్ యూనియన్ను, అమెరికాను అడగండి, వాళ్లు మీకు వివరిస్తారు అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ దెబ్బతో దాడి చేశామని చెప్పిన పాకిస్తానే ఉదయానికల్లా మేము చెయ్యలేదు అని మాట మార్చి నవ్వుల పాలైంది. చూశారుగా పాకిస్తాన్ పరిస్థితి ఎలా తయారైందో. ఒకవైపు బలూచిస్తాన్, మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రజల తిరుగుబాట్లు, ఒకవైపు TLP లాంటి సొంత తీవ్రవాదుల ఆందోళనలు, మరోవైపు తాలిబాన్ల హెచ్చరికలు. నలువైపులా చిక్కుకుపోయి తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. దీన్నే అంటారు కర్మ రిటర్న్స్ అని. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ పూర్తి విశ్లేషణ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.